అందరికీ చెప్పేమ్మా, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నేను ఒక సినిమా చూశానండి, గురు. ఆ సినిమాలో వెంకటేష్ గారు ఒక బాక్సింగ్ కోచ్ ఆ హీరోయిన్కి చెప్తారు, ఆవిడ బాక్సర్. చెంగిస్ ఖాన్ స్ట్రాటజీ నువ్వు ముందు తీసుకెళ్ళి అంటాడు. చెంగిస్ ఖాన్ స్ట్రాటజీ ఏంటని అడుగుతుంది ఆవిడ. చెంగిస్ ఖాన్ అనే ఆయన 5 అడుగులో ఉంటాడట, అంటే శారీరకంగా బలహీనుడు, ఎవరితో కూడా ఆయన తలపడి నెగ్గలేడు. కాబట్టి తెలివితేటలతోనే నెగ్గాలి, అవతలని నెగ్గాలన్నప్పుడు బలవంతుడిని ఎలా కొట్టాలి అనే దానికి చెంగిస్ ఖాన్ ఒక స్ట్రాటజీ చేసాడట. బలవంతుడుకున్న ఆయుధాలన్నీ నాశనం చేయాలి ఫస్ట్. ఆయన విలుకాడు అనుకోండి, ఆయన విల్లు బాణాలు నాశనం చేస్తాడు. ఆయన గదా యుద్ధం చేస్తాడంటే ఆయన గదను నాశనం చేస్తాడు. ఆయన ఏదైతే అది అంటే ఆయన ఆయుధాల మీద కొట్టి తర్వాత ఈయన కొడతాడట. అది చెంగిస్ ఖాన్ స్ట్రాటజీ అండి. అదే స్ట్రాటజీ హీరోయిన్ కూడా చెప్తే హీరోయిన్ ఏం చేస్తుందంటే, హీరోయిన్ తనకన్నా హైటు బలమైన ప్రత్యర్థిని ఓడించడానికి ముందు తన చేతుల మీద అటాక్ చేస్తుంది. బలమైన అంటే ఆయుధాలు చేతులు కదా అప్పుడు బాక్సింగ్లో, చేతులను బాగా అటాక్ చేసి చేతులు లేవలని పరిస్థితి చేసి ఓడిస్తుంది. ఇక్కడ జగన్ గారు కూడా ఏం చేస్తారంటే అండి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఆయన జనసేన ఓటింగు, తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపులో ఖచ్చితంగా వాళ్ళ పాత్ర కీలకమైంది. సో ఇప్పుడు ఆయన్ని కొట్టేయాలి, అంటే ఒక ఆయుధాన్ని నాశనం చేసేయాలి. ఆయన్ని నాశనం చేస్తే చంద్రబాబు నాయుడు గారు వీక్ అవుతారనేది జగన్ గారి స్ట్రాటజీ. అందులో ఆయన అనుకున్నది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, అది వేరే విషయం. సో ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయన మీద అసలు నాకు తెలియగడుగుతానండి, పవన్ కళ్యాణ్ గారి మీద అవినీతి కేసులు ఏమైనా ఉన్నాయా? ఆయన ప్రజాధనాన్ని కానీ ప్రభుత్వ ధనాన్ని కానీ ఎక్కడైనా దోచుకున్నాడా? లేదా ఆయనకు వచ్చిన ఏదైతే రెమ్యునరేషన్ ఉంటుందో సినిమాలు తీస్తే దాంట్లో ట్యాక్స్ ఏమైనా ఎగ్గొట్టాడా? లేకపోతే ఏమైనా మర్డర్ కేసులు ఉన్నాయా ఆయన మీద? మానభంగం కేసులు ఉన్నాయా? అంటే ఒక మనిషిని చెడ్డోడు అని ఓ 10 మంది తిడుతున్నారు అంటే ఖచ్చితంగా ఏదో కారణాలు ఉండాలి కదండి. ఆయన ఏమన్నా వ్యసనపరుడా? చెడు అలవాట్లకి బానిస అయిపోయి డ్రగ్స్, లేకపోతే మందేసి రోడ్డు మీద పడిపోవటం, మందేసి ఆన్లైన్లో కొట్టేయడం, లేకపోతే ఏదోటి అలాంటి చెడ్డ అలవాట్లు ఏమైనా ఉన్నాయండి ఆయనకి? లేకపోతే ఆయన ఏమన్నా తప్పులు ఏమైనా నేరాలు ఉన్నాయా? ఇప్పుడు ఎందుకంటే ఇంతమంది ఆయన టార్గెట్ చేస్తున్నారు? మీరు చూడండి, యూట్యూబ్లో 10 వీడియోలు చూస్తే అందులో ఖచ్చితంగా 5 వీడియోలు పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ పెడుతున్నారు. ఆ తిట్టేవాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే రీజన్ ఏంటండి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతానన్నారు, అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో బీఎస్పీకి సపోర్ట్ చేశారు, ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అలాగన్నారు, ఇప్పుడు ఇలాగన్నారు. పవన్ కళ్యాణ్ గారు డీసీఎం అయిన తర్వాత ఇక పలానా చోట పలానా వాళ్ళకి పదవులు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు కాపులకి ఏమీ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమండి ఒక నేరాలు అయ్యామన్నా? ఆయన సీఎం అవుదాం అనుకున్నాడు, పార్టీ పెట్టాడు, ఆయన పోటీకి వెళ్ళాడు. 2019లో ఆయన పోటీ చేస్తే ఆయన అన్ని చోట్ల ఓడించారు. వాళ్ళ సొంత కులమో లేకపోతే సొంత మతమో సొంత వర్గమో సొంత అభిమానులు వాళ్ళు కూడా ఆయన్ని గెలిపించుకోలేకపోయారు అనే బాధ ఆయనకు ఉంది. సరే, మన బలం గెలిచేంత లేదు కాబట్టి బలం ఉన్న వాళ్ళతో పెట్టుకుని వాళ్ళని మనం గెలిపించి వాళ్ళ ద్వారా మనం గెలుద్దాం అనుకుని ఒక రాజకీయ ఎత్తుగడలో ఆయన ముందుకెళ్ళాడు. అంటే ఏం తప్పు ఉందని ఇంతమంది టార్గెట్ చేస్తున్నారు? ఏమి నేరాలు చేశాడు? ఒకసారి ఆలోచించండి, జనరలైజ్ చేసి ఆలోచించండి. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు అప్పుడు పలానా చోట అక్కడ అలాగన్నాడు, ఇప్పుడు సనాతన ధర్మం అన్నాడు అన్నారు. సరే, సనాతన ధర్మం అన్నాడు, నేను కూడా దాన్ని అపార్థం చేసుకునేవాడిని. ఏంటి ఈయన సడన్గా వచ్చి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం అంటే మాకు తెలిసిన సనాతన ధర్మం ఏంటంటే వర్ణ వ్యవస్థ, కుల వివక్ష, దళితులకు ఊరుకు దూరం, ఇవన్నీ కూడా మరి అది అప్పుడుదే కదా. సనాతన ధర్మం కాలంలో ఇవన్నీ జరిగాయి కాబట్టి ఈయన సనాతన ధర్మం అంటే మళ్ళీ ఎన్ని తీసుకురమ్మన్నాడు ఏంటని నాలాంటి వాళ్ళు కూడా మీకు కంగారు పడ్డది వాస్తవం. అందుకే నేను వ్యతిరేకించాను కూడా, ఎలక్షన్ టైంలో వ్యతిరేకించాను, కానీ నేను కించపరుస్తూ మాట్లాడలే, మేము ఓటు వేయమన్నాను అంతే. అయితే గెలిచిన తర్వాత ఆయన ఏ మతాన్నన్నా టార్గెట్ చేశాడా? ఏ కులానికన్నా ఆయన వల్ల అన్యాయం జరిగిందా? అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఎలాగన్నావు అంటే పోనీ అన్నాడు, సరే మాట అన్నాడు, పోనీ ఆయన సిద్ధాంతాన్ని మార్చుకున్నాడు. మార్చుకోవటం వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారా? ఎవరైనా చచ్చిపోయారా? ఎవరికైనా కాళ్ళు చేతులు పోయా? లేకపోతే ఏమన్నా 100 మందిని ఆయన జైల్లో పెట్టించాడా? ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టించా? అరే ఏం చేశాడు ఆయన? నేను ఆలోచిస్తే నాకు నల్లపు వచ్చింది. మరి ఏం చేశాడు ఆయన ఇంతమంది? ఇప్పుడు నేను ఫోటో చూశానండి, ఆ ఫోటోలో ఆయన విమర్శించే వాళ్ళు అందరు ఫోటోలు వేశారు. కొద్దిమందికి ఈ ఫోటోలో ఎవరెవరు ఉన్నారంటే ప్రకాష్ రాజు గారు ఉన్నారు, దాసర్ రాము గారు ఉన్నారు, వంగవీటి నరేంద్ర గారు ఉన్నారు, తులసి చంద్ గారు ఉన్నారు, నాగేశ్వర్ ప్రొఫెసర్ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రజనీ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, ప్రశ్న రావణ్ గారు ఉన్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు. ఇంతమంది వీళ్ళు వీడియోలు 10 వీడియోలు చేస్తే 9 వీడియోలు పవన్ కళ్యాణ్ గారి కోసం ఉంటున్నాయి. అరే ఏం తప్పు చేశాడు ఆయన? వీళ్ళందరూ మళ్ళీ జగన్ గారికి అనుకూలమే. జగన్ గారి దగ్గర లక్షల కోట్ల అవినీతి కేసులు ఉన్నాయి. ఆయన పర్సనల్గా ఒకవేళ మీకు మంచోడు కావచ్చు, మీకు దేవుడు కావచ్చు, మీ జీవితాన్ని ఆయన నిలబెట్టి ఉండొచ్చు. కానీ పబ్లిక్లో జనరలైజ్ చేసి చూస్తే ఆయన మీద వేల కోట్ల రూపాయలు మినిమం కేసులు ఉన్నాయి. ఈ గొడ్డలపోటో లేకపోతే మరోటి అలాంటి క్రిమినల్ కేసుల్లో కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో జరిగిన దాడులను మన కళ్ళతోనే చూసాం. దేన్ని కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు మీరు, ఓకే చేసుకోండి, ఆయన మీకు మంచోడు, పోనీ ఎదుటోడికి నాలాంటి కానీ చెడ్డోడైనా మీలాంటి వాళ్ళకి మంచోడైనా మీరు సపోర్ట్ చేయడం తప్పలేదు. కానీ అలాంటి ఆయన్నే మీరు ఒక లీడర్గా యాక్సెప్ట్ చేశారు. అలాంటి ఆయనే మంచోడు మా లీడర్ అని చెప్పి అంటున్నారు మీరు.
పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శిస్తున్నారు? ఆయన ఏం చేశాడయ్యా? ఆయన మాటలే అంత పెద్ద నేరాలా? ఆ మాటల మీదే సుప్రీంకోర్టు చర్యలు తీసుకుని ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తుందా? జగన్ గారు 16 నెలలు జైల్లో ఉంటాడు, తెలుసు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జగన్ గారికి అనుకూలంగానే మాట్లాడేవాళ్ళే. ఇప్పుడు తప్పు కదండి ఇది. అంటే 10 గొంతులు ఒక నిజాయితీ పరుడిని అవినీతి పరుడుగాను, లేకపోతే చంచల మనస్తత్వం కలిగినోడుగాను, లేకపోతే క్రెడిబిలిటీ లేనోడుగాను 10 మంది 10 సార్లు 10,000 సార్లు మాట్లాడిస్తే ఆయన అలాగ అయిపోతాడు అనేది ఒక కుట్ర కదండి ఇది. అన్యాయం, పాపం కదా ఇది. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లో రాకముందు ఆయన సొంత కష్టార్జితం జనాలకు పంచిపెట్టాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పంచిపెట్టారు అలాగా? ఒకసారి ఆలోచించి చూడండి. మనస్సాక్షి అంటూ ఉంటుంది కదా. రాజకీయాలు, ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఇందులో మాట్లాడేవాళ్ళు వంగవీటి నరేంద్ర గారు, దాసరి రాము గారు, రజనీ గారు. వీళ్ళు ఏమంటారంటే కాపు ముఖ్యమంత్రి కావాలనుకున్నాం, కాపు ముఖ్యమంత్రి నువ్వు చేయలేకపోయావు కాబట్టి మేము మరి జగన్మోహన్ రెడ్డి గారు కాపా? కాదు కదా. మరి ఎందుకు మీరు ఆయన దగ్గరికి చేరారు? మీకు కాపు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, ఓకే, తప్పలేదు. అది పవన్ కళ్యాణ్ గారు అవుతారు అనుకున్నారు, పోనీ అవ్వలేదు అనుకుందాం, సరే. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇంకో కాపు నాయకుడిని నిలబెట్టుకోవాలి, లేకపోతే మీరే నిలబడాలి. నేనే సీఎం అవుతాను కాపుల నుంచి, నాకు సపోర్ట్ చేయండి అని అడగాలి. ఆ సపోర్ట్ తెచ్చుకోవాలి మీరు. అంటే అదే కారణం చూపుతున్నారు కాబట్టి కాపు ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ గారు అవ్వట్లేదు కాబట్టి మేము ఆయన నివేదిస్తున్నాం అనే దాసరి రాము గారు కానీ, వంగవీటి నరేంద్ర గారు కానీ, రజనీ గారు కానీ, మరో పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, మీరందరూ ఏం చేయాలి? మీకు నిజంగా కాపుల మీద అంత ప్రేమ ఉంటే ఇంకో కాపు నాయకుడు నిలబెట్టుకుని మీరందరూ పనిచేసి ఆయన గెలిపించుకునే ప్రయత్నంగా చేయాలి. మీరెళ్ళి ఒక రెడ్డి గారి దగ్గర ఎందుకు ఓ రెడ్డి నాయకుడు ముఖ్యమంత్రి చేయాలని ఎందుకు పనిచేస్తున్నారు? సింపుల్ లాజికల్ కదండి. నేను ఇంకొక మాట కాపులే అంటాను. నాకు కాపులతో చాలా మంచి సంబంధాలు, మంచి ఫ్రెండ్స్ నాకు ఎప్పటి నుంచో, మా చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా ప్రాంతంలో కమ్మవారు కానీ రెడ్డివారు కానీ ఎక్కువ మంది ఉండరు. ఎక్కువ కాపులు మేమే, కొట్టుకున్నాం మేమే, తిట్టుకున్నాం మేమే, కలిసినా మేమే, బామరది అనుకున్నాం మేమే, ఏది చేసుకున్నాం మేమే. అలా పెరిగినోండి నేను. కాబట్టి నేను గతంలో కూడా పార్టీల్లోకి రాకముందు కాపు దళిత ఐక్యత అంటూ వర్క్ చేసినండి. చాలా నన్ను అప్పుడు కాపులు కూడా చాలా ఆదరించారు, నా మాటకి చాలా విలువ ఇచ్చేవారు. కాబట్టి నేను కాపులకి చెప్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చిన్న సలహా ఇస్తాను, ఆయన ఒకవేళ తప్పుగా అనుకుంటాను కొన్ని. కానీ ఈరోజు కాపుల నుంచి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, గతకుముందు చిరంజీవి గారు వచ్చారు, అంతకుముందు వంగవీటి రంగా గారు ఒక ప్రపంచాన్ని సృష్టించారు ఆయన. అది కాపులు బ్యాడ్ లక్ అనుకోవాలి, లేకపోతే అణగారిన వర్గాలు బ్యాడ్ లక్ అనుకోవాలి. ఆయన అర్ధంతరంగా మనల్ని అందరూ చూసి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చిన చిరంజీవి గారు 80 లక్షల ఓట్లతో, దాదాపు 60 నుంచి 80 లక్షల ఓట్లతో ఆయన కూడా ప్రపంచాన్ని సృష్టించాడు. సృష్టిస్తే రాజకీయం అలవాటు లేని చిరంజీవి గారిని కాపు కమ్యూనిటీ నుంచి ఒక లీడర్షిప్ రావడం ఇష్టం లేని కొంతమంది, ఎవరికి ఇష్టం ఉంటుంది కదా, కాంపిటేటర్ రావడం ఇష్టం ఉంటుందా? ఆయన ఏదో మొత్తానికి తిమ్మిని బొమ్మిని చేశారు, బొమ్మిని తిమ్మిని చేశారు, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఆయన మంచితనాన్ని ఉపయోగించుకుని ఆయన లీడర్షిప్ని ఖతం చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. నిజం చెప్పాలంటే అండి, చిరంజీవి గారి కన్నా 100 రెట్లు ఎక్కువ అవమానాలు పవన్ కళ్యాణ్ గారు భరించారు. చిరంజీవి గారికి అవమానాలు ఏం చేయలేదు, ఎందుకంటే ఆయన సౌమ్యుడు, ఆయన ఎవరినో మాట అండు, దానివల్ల ఆయన కూడా ఎవరో మాట అంటానికి సాహసించలేదు. ఎంతసేపు అల్లు అరవింద్ గారినో మరొకరినో అన్నారు. కానీ అయితే మళ్ళీ అదే కాపు కమ్యూనిటీ నుంచి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఒక ప్రయత్నం చేశాడు, బడుగు బలహీన వర్గాలు. ఇప్పుడు విజయ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని పోలుతున్నారు కాబట్టి చెప్తున్నాను. విజయ్ గారిలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు 2019లో. ఆయన ఏకంగా బీఎస్పీకి పొత్తిచ్చాడు, అంటే ఒక ఎస్సీ దళిత పార్టీకి పొత్తిచ్చాడు. ఆయన కమ్యూనిస్టులకి పొత్తులో సీట్లు ఇచ్చాడు, సామాన్యులు కూడా టికెట్లు ఇచ్చాడు. మరి అప్పుడు ఆయన గెలిపించలేదు కదా. గెలిపించినప్పుడు మన ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ఏం చేస్తాం, ఎవడన్నా ప్లాన్ బీకి వెళ్తారు. అంతేగాని వర్కౌట్ అవన్న ప్లాన్ పట్టుకుని మళ్ళీ ఇంకోసారి ఓడిపోతే బదనాం అయిపోతాడు కదా. ఆయన ప్లాన్ బీకి షిఫ్ట్ అయ్యాడు. ప్లాన్ బిలో ఇప్పుడు ఈయన ఈ ప్రభుత్వంలో కీలక పరిస్థితిలో ఉన్నాడు, డీసీఎంగా ఉన్నాడు. ఇప్పుడు దాకా నేను చూసిన ఈ చరిత్రలో, ఆంధ్ర చరిత్రలో కాపుల నుంచి వచ్చిన ఒక నాయకుడు ప్రభుత్వంలో భాగస్వామి అవడం, ప్రభుత్వంలో ఈ స్థాయి గౌరవం పొందటం, ప్రభుత్వంలో ఇన్ని ఎమ్మెల్యే సీట్లు, ఇన్ని మంత్రి సీట్లు ఫస్ట్ టైం కదా. అంటే మనం వేసే అడుగు ఫస్ట్ అడుగు ఎవరు సీఎం అయిపోరు కదా. అరే మన నుంచి ఒక నాయకుడు వచ్చాడు, ఆ నాయకుడు ఇదిగో ఒక స్టెప్లో కొట్టాడు, 2వ స్టెప్ 3వ స్టెప్ చూద్దాం, నిలబెట్టుకుందాం, పక్కనే ఉందాం అని వదిలేసి ఏంటండి పబ్లిక్గా విమర్శలేటి. ఇప్పుడు మాకనుకోండి ఎస్సీ మాల సామాజిక వర్గం కూడా ఎక్కువ మంది జనమే మేము, కానీ మా వాళ్ళకి అంత రాజకీయ చైతన్యం ఉండదు. అందరూ అమాయకులు. పొద్దున్న ఏదైనా పనికి వెళ్ళామా, నిజాయితీగా బతికామా, డబ్బులు తెచ్చుకున్నామా, పిల్లల్ని చదివించుకున్నామా. మళ్ళీ మేధావులు ఉంటారు, పిహెచ్డీలు, ఎంఎస్సీలు, గిఎంఎస్సీలు తెగ చదివేస్తారు. కానీ ఎవరు కూడా రాజకీయాలు మనకెందుకు అనేలాగా ఉంటుంది. కాబట్టి మా వాళ్ళు ఎవరన్నా తిట్టుకున్నాం, బయటకు వచ్చి పబ్లిక్గా విమర్శించుకున్నాం అంటే ఎంతో కొంత అర్థం ఉందండి. కాబట్టి కాపులు రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు, అంత రాజకీయ చైతన్యం కలిగి ఉన్న మీరు కూడా పబ్లిక్గా తిట్టుకోవడం ఏంటండి? ఒక కమ్మ సంఘం అధ్యక్షుడు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మీరు చూసారా? ఒక రెడ్డి సంఘం అధ్యక్షుడు ఎప్పుడన్నా రాజశేఖర రెడ్డి గారినో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినో పబ్లిక్గా విమర్శించడం మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎవరిని చూసి ఉంటారంటే గట్టిగా
మాల నాయకులు చూసుంటారు, ఒకళ్ళు పబ్లిక్గా తిట్టుకోండి, ఆ పార్టీలో ఉన్నాడు, ఈ పార్టీని ఈ పార్టీలో తిట్టుకుని ఉంటారు, చూసుంటారు. కానీ మీరు ఒక స్థాయికి ఎదిగిన వర్గం కదా, రాజకీయాలకి చాలా దగ్గర. ఇప్పుడు మా ఏరియాలోనే ఎమ్మెల్యేలు అందరూ కాపులే ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఇన్ఛార్జో లేకపోతే పైన ఇంకొక ఇది చేసేవాడు ఉండడు, డైరెక్ట్ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ పవర్ఫుల్ ఎమ్మెల్యేలు. ఆ స్థాయికి వెళ్ళిన మీరు ఆ స్థాయి సంఘాలు లేదా నాయకులు అని చెప్పుకుని పబ్లిక్గా విమర్శలు ఏంటండి? ఏమనుంటే మాట్లాడుకోండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళామంటే మీరు సింగిల్గా వెళ్ళండి అని చెప్తారు. ఆయన వెళ్ళడు. ఆయన మొన్న అన్నాడు, ఏమన్నా నేను వెళ్ళాను కదా, నన్ను ఓడించారు, ఇప్పుడు నా స్ట్రాటజీ ఇది అన్నాడు. ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉంది, ఆయన సక్సెస్ అయ్యాడు. కావాలంటే మీరు పార్టీ పెట్టుకుని మీరు ఎవరన్నా పెట్టుకుని మీరు సేమ్ చేసుకోండి, నేను కూడా సహకరిస్తాను, లెటర్ ఇష్యూ చేస్తాను అన్నాడు. అంతకని ఏం చేయాలి? అది వదిలేసి జగన్ గారికి మేలు చేయాలనే దీంతో జగన్ గారి పార్టీ ఇప్పుడు నరేంద్ర గారు అయితే డైరెక్ట్గా వైసీపీలో ఉన్నాడు కదా, వైసీపీ కొండ వేసుకుని వస్తాడు. ఆయన వైసీపీ కొండ వేసుకుని వచ్చి ఆ కులం నుంచి ఇంత ఇమేజ్ అంటే ఒక బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేశాడు కదా ఈయన పవన్ కళ్యాణ్ గారు. ఆ బెంచ్ మార్క్ ఇప్పటిదాకా మనలో ఎవరు క్రియేట్ చేయలేదు కదా. ఏదైనా సాధించిన తిట్టడం ఏంటి? ఏదైనా సాధించిన వెనకలాగేయాలనే ప్రయత్నం ఏంటి? మీ విజ్ఞత కుదిలేస్తున్నాను, ఇది మీ విజ్ఞత కుదిలేస్తున్నాను. ఎందుకంటే ఎంతకన్నా ఎక్కువ మాడితే మా గురించి నీకెందుకని తిట్టేవాళ్ళు కూడా ఉండొచ్చు. మా కులం గురించి మాకు ఎందుకు బాధపడుతున్నారో నీకు నీ కులం చూసుకుంటే నా కులస్తుల్ని ఇంకా మేము చైతన్యం చేసుకుంటున్నాం రాజకీయంగా. అరే పొలిటికల్గా వాళ్ళకి ముందుకెళ్ళేవాడికి సహకరించండి. అందరూ హీరోలు అయిపోలేరు. కొంతమంది డైరెక్టర్లు ఉండాలి, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉండాలి, కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండాలి, కొంతమంది కొరియోగ్రాఫర్లు ఉండాలి. ఇలా ఉన్నప్పుడే సినిమా హిట్ అవుద్ది. కానీ అందరూ హీరోలు వేస్తామంటే బాగోదురా బాబు. దీన్ని బట్టి ముందుకెళ్ళాలని మా వాళ్ళందరూ చైతన్యం చేస్తాం వస్తుంది. కానీ మీకు ఆల్రెడీ వచ్చింది, మీకు అధికారులు దగ్గరలో ఉన్నారు. మీరు ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో గొడవలు జరిగితే గుమ్మం బయట కూడా వినపడం, అన్నదమ్ముల గొడవ కానీ బాబామ్మ ఏదైనా సరే లోపలే ఉంటుంది. కొన్ని కుటుంబాలు రోడ్డు మీద వచ్చి గొడవ పడతాయి. ఈ రెండు కుటుంబాలకి తేడా మీకు తెలుసు. కాపు నాయకులకు చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే కాపు నాయకులకు మాత్రమే. మనం ఎలా ఉన్నాం ఒకసారి మీరు ఆలోచించుకోండి. నేను వచ్చి తక్కువ కాలం అయితే సర్లే ఎవరో మాల కులంలో పెద్దలు అంటారు కదా, ఇంకా వాళ్ళు మనం అంటే ఎందుకు నేనే ఆగిపోయాను. వాళ్ళు నా మీదకి ఎంతలాగా వచ్చేస్తున్నా కూడా. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఖచ్చితంగా కాపు నాయకులు అని చెప్పబడుతున్న వాళ్ళు ఆయన విషయంలో మాత్రం సంయమనం పాటించండి. ఎందుకంటే ఇంకా ఆయన ముందు తీసుకెళ్తాడు. ఇది మీరు అర్థం చేసుకోకుండా మీరు ఏదో వైసీపీ కోసం లేదా ఇంకొక దానికోసం చేస్తానంటే చేయండి, ఒక పార్టీగా అటాక్ చేయండి. నేను వైసీపీ నాయకుడిగా మాట్లాడుతాను, మీరు పలానా హామీలు ఇచ్చారు, ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఉందాగా మాట్లాడండి. అంతేగాని కాపు కులాన్ని దాంట్లో తీసుకొచ్చి మాకు పవన్ కళ్యాణ్ లీడర్ కాదు, మాకు జగన్మోహన్ రెడ్డి గారి లీడర్ అంటే వినే కాపు యువతకి ఎలా ఉంటుందండి? కాపు సీఎం అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు మా లీడర్ కాదన్నారు, జగన్ గారు మా లీడర్ ఏంటి? అసలు అది క్లెన్జ్ అయిపోతారు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా సలహా ఇద్దాం అనుకున్నాను కదా, ఉచిత సలహా అండి. ఒకవేళ ఎవరికైనా మనసు బాధ కలిగినా కానీ పట్టించుకోకండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నారు, కాపు నాయకులు మీరు నన్ను చేస్తున్నారు, మీ చుట్టా విప్తా కాపు నాయకులు మీరు అలా ఇలా అని కాపు నాయకుడు అని మాట్లాడాడు. నేను మొన్న పోస్ట్ పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో కండక్ట్ చేస్తుంటారు కదా రోడ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ ఆయన మాడుతుంటాడు, రియలిస్టిక్గా ఉంటాయండి. నేను ఆడికి ఎవడో ఒక ఆయన కాపునాడు కండు వేసుకుని వచ్చాడు. ఆ మీటింగ్లో ఉన్న ఒక ఆడపిల్లని చేయబట్టుకుని చేరబట్టుకుని లాగాడు. పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఊరుకోరు కదా, అట్మని పీకాడు. పీకితే అది దూరం నుంచి మా వైసీపీ స్ట్రాటజిస్టులు ఉంటారు కదా, వీడియో తీశారు, జూమ్ చేశారు, కాపునాడు కండువా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చేయలేకటం మీద పడ్డం తీశారు. వెంటనే దాన్ని ఎలా ప్రమోట్ చేస్తారు? కాపుల మీద దాడి చేసిన పవన్ కళ్యాణ్, కాపుల్ని ఎలా చేస్తున్న పవన్ కళ్యాణ్, కాపుల మీద ఎలా చేసిన అలా వచ్చేస్తాయి. కానీ వాస్తవంగా అక్కడ సీన్ క్రియేట్ చేయబడుతుంది. ఇది గ్రహించాలి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లో? ఇలాంటి పార్టీ ఒకటి ఉంది, ఇలాంటి స్ట్రాటజీలు చేస్తారు కాబట్టి ఆయన మెడలో ఉన్న కండువాని ఖచ్చితంగా ఆయన గ్రహించాలి. ఓకే, ఈయన మెడలో కాపు కండువాని వేశాడు, ఇది నన్ను ట్రాప్లోకి లాగడానికి వేశాడు, నేను ఈయన ఏమన్నంటే ఇది కాపులు కంటకట్టడానికి, కాపులను అదేని దూరం చేయడానికి, కాపుల నుంచి నన్ను దూరం చేయడానికి చేశాడు అనేది ఖచ్చితంగా గ్రహించాలండి ఆయన. అది వైసీపీ ఒక ఊబి, ఒక ట్రాప్. అది ఆ ట్రాప్లో పడి కాపు నాయకుడు అనే పేరుతో మీరు ఎవరిని ఎప్పుడూ విమర్శించకండి. మీరు కాపు నాయకులు, మీరు ఆ కాపులు ఎలాగా, నేను కాపుల గురించి రాలేదు, నేను కాపులు ఎప్పుడు ఆ మాట అనకండి. ఎందుకంటే మీరు అన్ని కులాలకి సంబంధించిన వాడని అందరికీ తెలుసు. మీకు కులం ఫీలింగ్, ఒక కులం మీద ప్రేమ, ఒక కులం మీద ద్వేషం ఉండదని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసు, నిజం ఒప్పుకోపోయినా. అలాంటి మీరు మిమ్మల్ని ఓన్ చేసుకుని మీరంటే దేవుడిగా చూస్తూ పిచ్చోళ్ళు అయిపోయి కాపీ అవుతూ చాలామంది ఉన్నారండి. నేను కలర్ చూశాను. నేను వాళ్ళకి ఏమొద్దు, మీరు పెట్రోల్కి కూడా డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరు పని చెప్పక్కర్లేదు, మీరు ఇంకోటి చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లే. ఎందుకో మీ మీద వాళ్ళకి దేవుడు ఆ ప్రేమ కలిగించాడు. ఎంత దూరం వెళ్తారు వాళ్ళు. మీరు గబుక్కుమని ఇలాంటి కొద్దిమంది కాపు నాయకులు మాట్లాడి నేనేమి కాపుల కోసం రాలేదు, నేను కాపుల కోసం వచ్చానని చెప్పానా, అది ఇదనే మాటలో ఖచ్చితంగా వాళ్ళు వేసిన ట్రాప్లో 100% అని చెప్పను. కానీ ఎంతో కొంత మీరు పడి మీరు వాళ్ళకి ఆయుధాలు ఇచ్చేస్తున్నారండి. ఈ రోజున కాపులు అనే మాట అంటే ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని చిరాకు పెడుతున్నారు కాబట్టి ఎవరికైనా చిరాకొస్తారు. చాలా రోజులు భరించారు. మీరు భరించిన తర్వాత ఈరోజు వాళ్ళకి సమాధానం చెప్పారు, అది కూడా అందరికీ తెలుసు. కానీ
ఒక మాట చెప్పాలంటే అండి, కొన్ని బలం లేని కులాలు ఉంటాయి, అంటే చిన్న కులాలు 1% 2%. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కులం పేరు బయట చెప్పుకోరు, ఎందుకంటే కులం పేరు చెప్పుకుంటే వీక్ అయిపోతాడు. కొన్ని బలమైన కులాలు ఉంటాయి, ఖచ్చితంగా ఆ కులాల నుంచి ప్రతినిధులకు వచ్చిన వాళ్ళు తప్పలేదండి, ఆ బలం అక్కడ ఉంది కాబట్టి ఆ మాట బయటికి మేమే గొప్ప అని చెప్పక్కర్లే. అదేమి ఒకవేళ గతంలోనో కాపు కులం పార్టీ అని ముద్ర వేసేశారు, ప్రజారాజ్యాన్ని అలా ముంచేశారు, జనసేన కూడా అలా ముంచేస్తారంటానికి ఆ విమర్శ ప్రజారాజ్యానికి సూట్ అయింది కానీ జనసేనకు సూట్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కులాలకి మతాలకు అతీతంగా ఉంటాడు అనేది చాలా మందిలో ఉంది. అయితే మొన్న మీరు సనాతన ధర్మం, సనాతన ఆలయ బోర్డు ఇవన్నీ మీరు మాట్లాడినప్పుడు ఓకే, కొద్దిమందిలో వ్యతిరేకత వచ్చింది. అరే అందరూ అభిమానించే ఆయన ఒక మతం గురించి తెలా ఎత్తుకున్నాడని ఇతర మతాల్లో కొంతమంది ఇదవ్వచ్చు, కానీ హిందూ మతంలో ఉన్న వాళ్ళు చాలామంది మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఓన్ చేసుకున్నారు. అలాగే ఎలాగైతే మీరు సనాతన ధర్మం, సనాతన బోర్డు అన్నారో, అలాగే మీ పునాది ఆ కాపు అనే ఆ బ్రాండ్ని ఖచ్చితంగా మీరు కాపాడుకుంటే అదే మీకు శ్రీరామ రక్షణ. ఒక తమ్ముడుగా నేను ఇచ్చేసి అలా ఇదే ఆ బ్రాండ్ని ఎప్పుడు కూడా మీరు ఎవడు మిమ్మల్ని చిరాకు పెట్టినా, ఆ కాపు నాయకుడని ముసుగులో వచ్చినా, లేకపోతే ఎవరో ఒక కాపు ఆయన వచ్చి మిమ్మల్ని బూతులు తిట్టినా, కాపు అనే మాటను మాత్రం ఏ రోజు కూడా మీరు లైట్ తీసుకోకండి. లైట్ తీసుకోకుండా మీరు నిలబడిన రోజు ఆ బ్రాండ్ మిమ్మల్ని కాపాడేస్తుందండి. అయితే మీకున్న ఇమేజ్కి ఏంటి కులాలు మతాలు ఏంటి అనిపించవచ్చు, కానీ బిఏ రోమన్ ఇన్ రోమ్ అండి. రోమ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం రోమన్లాగే ఉంటాం కదా, అలాగే ఆంధ్రాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఉండాలండి. నాకు అనిపించింది ఎందుకో మీరు మొన్న అలా మాట్లాడినప్పుడు ఈ వైసీపీ వాళ్ళగా కాపులను ఎలాగని అలాగని మీరు ఒక్క మాట అంటే ఆ మాటకు 100 బూతులు వాళ్ళు ఎడిట్ చేసి పంపించేస్తారండి. ఇప్పుడు నేను అనండి ఎగ్జాంపుల్, నేను ఎస్సీల కోసమే పోరాడి అన్ని కేసులు భరించాను అన్నాను. నేను చిన్నోడిని, మీ స్థాయి వ్యక్తిని కాదు, కానీ చెప్తున్నాను చిన్నోడినే. 22 రోజులు జైలుకి పోయాను, రౌడీ షీట్లు పెట్టారు, హత్యా ప్రయత్నాలు జరిగాయి, ఎన్ని జరిగాయి. క్రిస్టియన్ ప్రాపర్టీల కోసం, దళితుల కోసం పోరాడాను. నన్ను ఇదే వైసీపీ అంబేద్కర్ని విమర్శించిన ద్రోహి, దళిత ద్రోహి అని ప్రచారం చేసింది. ప్రవీణ్ పగడాల గారి విషయంలో నేను గమనించిన నిజాన్ని చెప్తే ఈడు క్రిస్టియన్ ద్రోహి అని క్రిస్టియన్స్లో ప్రచారం చేసింది. ఎందుకంటే మనకి ఎక్కడ బలం ఉందో మనకు తెలియపోవచ్చు, వైసీపీకి మాత్రం ఖచ్చితంగా తెలుసు. మన బలాన్ని దెబ్బకొట్టాలంటే ఏం చేయాలి? ఆ ప్రయత్నాలన్నీ వాళ్ళు చాలా సింపుల్గా జనాలకు తీసిపోతారు. అయితే చాలామంది వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకోండి, అబ్బాయి అదేంటి మన కోసం కష్టపడే వ్యక్తి మన కోసం వచ్చినాడు కదా, ఈయన ఎందుకు అలా చేస్తాడని ఆలోచిస్తారు. కానీ కొంతమంది అమాయకులు ఉంటారు, నమ్మేస్తారు. కాబట్టి ఎప్పుడు అవకాశం మాత్రం వైసీపీకి ఇవ్వద్దండి. కాపు అనేది ఖచ్చితంగా మీ బ్రాండ్. ఎవరన్నా పుట్టిన కులాన్ని ఎవరు వదిలించుకోలేరు. కానీ అందులో మీకు అమితమైన విపరీతమైన బలం ఉంది. ఆ బలాన్ని మీరు ఎప్పుడు కాపాడుకోండి, ఆ బలం ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుంది సార్.